ముఖ్యంగా మన తొలి వెలుగు రఘువన్న గారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తాను. జేబీఎం సంస్థ బస్సులు ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో రఘువన్న దీని మీద ఒక 5-10 నిమిషాలు ఒక ప్రోగ్రాం కూడా చేయడం జరిగింది తన ఛానల్లో. ఒక్కటే విషయం చెప్తున్నాం సార్, జేబీఎం అనే సంస్థ ఒక బస్సులు కొన్నది. ఒక బస్సు కాస్ట్ వచ్చి 2 crores, దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే రాయితీ 1 crore. ఒక బస్సు వరంగల్ నుంచి హైదరాబాద్ రావడానికి అయ్యే ఖర్చు మినిమం 1000 నుంచి 1200. ఇదే బస్సును ప్రభుత్వం కొనుగోలు చేసి సంస్థలో పెడితే ఒక బస్సు మీద 5 సభ్యులు బతుకుతారు, 5 మెంబర్స్ బతుకుతారు, 2 డ్రైవర్లు, 2 కండక్టర్లు, మెకానిక్. ఇంత చిన్న విషయం గవర్నమెంట్ ఎట్లా మిస్ అయిపోతుంది? ఎవడో ఒక్కడు బతకడం కోసం, ఎవడో ఒక్క సంస్థ బతకడం కోసం ఇన్ని బస్సులు కొని వాడికి కోట్లలో రాయితీలు ఇచ్చి దాన్ని ప్రైవేట్ సంస్థకు అప్పగించి కేవలం ఈరోజు డ్రైవర్లకు కేవలం 20,000 నుంచి 20,000 రూపాయలు జీతం ఇచ్చుకుంటూ వాళ్ళకు బానిసలాగా చేసుకుంటూ వాడిని చేస్తుంటూ డ్రైవర్లకు కండక్టర్ మీరు వాళ్ళ పైసలు వాళ్ళవి కిలోమీటర్కి 45 రూపాయలు తూచా తప్పకుండా వానికి చెల్లించుకుంటూ డిపోలు 4 ఇప్పటికి తెలంగాణలో 5 నుంచి 6 డిపోలు వానికి అప్పచెప్పి ఎవడి బతుకుల కోసం చేస్తున్నాడు ఇదంతా. ఇప్పుడు గత ప్రభుత్వం చేసింది ఏంది? మెగా వాళ్ళకి అప్పచెప్పింది కొన్ని డిపోలు. వాళ్ళు పావులమంతా చేస్తే వీళ్ళు 75 మంది చేసింది ఇప్పటి వరకు. మా కోరిక ఒకటి, ఆర్టీసీ ప్రభుత్వాలే నాశనం చేస్తున్నాయి ఆర్టీసీని. మా కోరిక ఒకటే, ఆర్టీసీ పరిరక్షణ. ఈ ఆర్టీసీ ఇంకా ఇప్పటిగా ఎప్పుడో నుండి కేసీఆర్ పుట్ట ముందు, రేవంత్ రెడ్డి ముందు నుంచి 1930లో పుట్టిన ఆర్టీసీ ఇప్పుడు వచ్చి వీళ్ళెవరంటే నాశనం చేయడానికి. దీన్ని నమ్ముకొని కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి. దాదాపు 1 నుంచి 2 లక్షల కుటుంబాలు అధికారికంగా అనధికారికంగా బతుకుతున్నాయి దీన్ని బేస్ చేసుకొని. దీన్ని ఏదో చేస్తాం మేము మాకు తిరుగులేదు అనుకుంటే మాత్రం రేపు 7వ తారీఖు నాడు ఫస్ట్ బస్ నుంచి మా సత్తా ఏంటో చూస్తారు. మా సమ్మె తప్పదు. పిలిచి మా డిమాండ్లు అయితే ఏమున్నాయో అవి తీర్చే వరకు మా సమ్మె తప్పదు. మినిమం ముఖ్యమంత్రి మంత్రి చెప్తుండు రండి మాట్లాడదాం, వద్దు సమ్మె అని చెప్పేసి అంటున్నారు. ఎన్ని రోజులు ఏం చేసిండు సార్? సమ్మె నోటీస్ ఎప్పుడు ఇచ్చినాం మేము? సమ్మె దాదాపు 3 నెలలు అవుతుంది కదా. మరి అప్పటి నుంచి ఏం చేసిండు అంటే పిచ్చోళ్ళ కనపడుతున్నాం మేము ఆఫీస్లో ఉంటారండి అంటే ఎవరు పిలిచాడు? ఎవడో కార్మిక ద్రోహిని అశ్వత్థామారెడ్డి అంటే వాడు పోయి వాళ్ళ మీటింగ్కి వస్తున్నాడు. అశ్వత్థామారెడ్డి ఏమంటాడు? సమ్మె వద్దు ఇప్పటాడు. ఇదే అశ్వత్థామారెడ్డి కేసీఆర్తో చేతులు కలిపి మా జీవితాలు సర్వనాశనం చేశాడు. మా జీవితం మీకు తెలుసు ఆ విషయం, మీకు తెలుసు, టోటల్ మీడియాకి మొత్తం తెలుసు ఆ విషయం. ఇప్పుడు పోయి కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ తీసుకొని కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ పదవి కోసం పోరాడిపోయి ఇప్పుడు పోయి అక్కడ మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్తో మీటింగ్లో కూర్చున్నాడు. ఎవరిని పిలవాలి? ప్రభుత్వం. ఏ జేసీని పిలవాలి? ఇక్కడ పోరాడుతున్న కష్టపడుతున్న ఈ జేసీని పిలవాలా? వాళ్ళు కూడా అడుగులు బంగులు వస్తే వాడిని పిలవాలి. ఎవరు పిలుస్తారు? ప్రభుత్వం ఎవరు పిలవాలి? ఇది ముఖ్యంగా మేము చెప్తున్నాం, మా సమస్యల గురించి మాట్లాడే వ్యక్తులు మా యూట్యూబ్ ఛానల్ తొలి వెలుగు రగన్న మీకు మా ఆర్టీసీ కార్మిక సోదరు మా 50,000 కుటుంబాల తరపున మేము మీకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ. నా పేరు బసవేశ్వర్, సంగారెడ్డి డిపో. మాట్లాడతారు దేని గురించి అంటే దేని గురించి కాదు, రేపు జరిగే సమ్మె గురించి. ఇది కవాతు సీఎం వెళ్తాడు మాట్లాడదాం అంటుండే, మీరేమో సమ్మె పోతా అంటే అది కాదు సార్. సీఎం పిలిచేది ఎవరు పిలుస్తున్నాడు? ఇప్పుడు 7 సంఘాలు కలిసి సమ్మె వచ్చినాయి. వాళ్ళని పిలవాలి, యూనియన్ పిలవాలి, హనుమంతుని పిలవాలి, లేకపోతే వెంకన్న పిలవాలి. వాళ్ళని పిలిచి మాట్లాడమంటారు. ఎవరో దారిని పోయిన సార్ పిలిచేది ఎవరికి? సమ్మె నోటీస్ ఇచ్చిన పిలవాలి, లేకపోతే పిలవాలి. ఏమంటుండు రవాణా మంత్రి? ఏమంటుండు? నేను 5-6 రోజులు హైదరాబాద్లో ఉంటా, ఈరోజు రావచ్చు అంటుండు. ఎట్లా వస్తారు చెప్పండి? నువ్వు సమ్మె నోటీస్ పిలవాలి కదా. పిలిచి యజమాని ఉంటుంది, మేనేజ్మెంట్ ఉంటుంది, కొంచెం మాట్లాడాలి. మా యూనియన్ లీడర్లు ఉంటారు, పిలిచి పరిష్కారం అవుతుంది. రండి కూర్చొని ఎట్లా మాట్లాడతారు? ఇప్పుడు నోటీస్ ఇచ్చినాం, అది నోటీస్ ఇచ్చినా కూడా వాళ్ళు చెప్పినాయి. మెయిన్ రిక్వెస్ట్ పెట్టినా గవర్నమెంట్ గురించి ఇచ్చిన మా వాళ్ళు. మేము మెయిన్ డిమాండ్ ఏంది? మా గవర్నమెంట్ కళ్ళు పంచమే ఒకటి, ఇంకోటి ఏంది యూనియన్ లీడర్. ఇక మాకు పేసుకెళ్ళి రావాలి. మేము చిన్న మా కోరికలు సామాజిక కోరికలే. మేము గొంతులే మేము మాకు చేయవలసిన డిమాండ్ అడుగుతున్నాం. మేము దానికి ఆర్థికంగా లేదంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు అనుకుంటే ముఖ్యమంత్రికి మాకే ఉంటాయి. ఎట్లా? ఇప్పుడు ఒక్కోదానికి లక్షల కోట్లు పెడుతుడు, ఉచితాలు మీరు ఇచ్చుకుంటూ పోతుంటే మేము చేయడం మా కడుపు ఉండదా? నాశనం చేస్తారు అంటే ఆర్టిస్ట్ ఎవరు నాశనం చేస్తారు అంటే మేనేజ్మెంట్ అప్పుడేమో మెగా వాళ్ళకి ఇచ్చారు, ఇప్పుడు వీళ్ళేమో జేబీఎమా ఏదో కంపెనీకి. అట్లా అంటే సార్, ఒకటి మేనేజ్మెంట్ గవర్నమెంట్ తప్పుదారి పట్టిస్తుంది. నేను మా ఎండి
ఎండి గారు సరి అయిన గైడ్లైన్స్ ఇస్తున్నాడు సీఎం గారికి. ఇప్పుడు సీఎం గారు ఏంది అని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే సలహాలు ఇవ్వాలని వద్దా? ఈయన ఇవ్వాలి. ఇప్పుడు సార్ సంగతికి ఇట్లు సార్ మన వర్గాలకి అని చెప్పిస్తే దాని గురించి మాట్లాడలేదు. 3 సార్లు లేబర్ కమిషన్ పిలిచింది సార్, పిలిచే వీళ్ళు మేనేజ్మెంట్ రాలేదు. లేబర్ కమిషన్ 3 సార్లు డేట్లు ఇచ్చింది, మా యూనియన్లు వచ్చినాయి, మేనేజ్మెంట్ లేదు. లేనప్పుడు చెప్పండి. ఆ విసుగొచ్చే సమ్మె ఇచ్చారు. ఇచ్చినాక ఇంకా కూడా మీరు రండి కూర్చొని మాట్లాడదామంటే పిలిపిస్తే వచ్చిద్దాం ఉన్నాం. సమ్మె చేయడానికి మాకు ఎలాంటి లేదు, గవర్నమెంట్ బదలాం చేయడం లేదు. వాళ్ళు పిలిస్తే మాట్లాడి సిద్ధంగా ఉన్నాం కదా. అన్ని పిలిచి మాట్లాడుకొని గివ్ అంటే ఒక 23 డిమాండ్లు అయ్యి అలా మెయిన్ డిమాండ్ ఏంది యూనియన్లు, ఇంకోటి ఏంది ఆర్టీసీ అపార్ట్మెంట్ ఇవ్వమంటాం కదా. ఆల్రెడీ గేట్ అంత వచ్చింది, డేట్ వరకు నేను మీకేం నొప్పి వస్తుంది, మీ మెయిన్ బ్యాచ్ ఉంటే చేయమంటున్నాం కదా. మేము కొత్త అర్థం కదా. కనుక ఒకవేళ ఈ ఏమన్నా సమస్య పరిష్కారం అయితే మంచిది, లేకపోతే 7 డేట్ నుంచి సమస్యకి వర్క్ సిద్ధంగా ఉన్నాం మేము. మా సంఘ డిపోలో 100% బస్సులు ఆగుతాయి సార్, ఎలాంటి ప్రాబ్లం లేదు. మేము అన్ని ఇక బస్సులు అట్లాగా సార్, బస్సులు బంద్ వాళ్ళు చూసుకుంటారు కదా. ఇప్పుడు బస్సులు బంద్ అయిందంటే గవర్నమెంట్కి ఆటోమేటిక్ ఎఫెక్ట్ అయిపోతుంది. మేము మహాలక్ష్మి ఎఫెక్ట్ అవుతుంది, బస్సు బంద్ చేస్తే ఇబ్బంది అవుతుంది సార్. సామాన్య మాకు పెట్టడం మాకు లేదు, మరి మా కార్డు మీద ఉండాలి కదా. మరి మాకు విపరీతం పని ఒత్తిడి అవుతుంది, కిలోమీటర్ వేస్తున్నారు. సామాన్యుడు కదా, అదంటే సార్ మేము కూడా సామాన్యం కదా. మేము ఉద్యోగస్తులు, మేము కోటీశ్వరం కాం కదా సార్, ఉద్యోగస్తులు సామాన్యులే కదా. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఉద్యోగస్తులు చూసుకోవాలా వద్దా? మమ్మల్ని కూడా చూసుకోవాలి కదా. మేము కూడా గవర్నమెంట్ ఒక వాళ్ళ ఓట్లు వేసినాము, మేము సామాన్యంగా మేము కూడా మా కడుపున పెట్టి పని చేయించుకోండి. ఇప్పుడు మాలేమో వచ్చింది విపరీత పడుతుంది. 50 మంది ఎక్క బస్సులు 100 మంది ఎత్తున్నారు, కానీ మేము పని చేస్తున్నాం. 8 గంటలకు 10 గంటలు చేస్తున్నాం, 12 గంటలు చేస్తున్నాం. కానీ మేము దానికి ఏమంటలేం కదా, 1 గంట ఎక్కువ తయారున్నాము. కానీ మాకు కూడా సరైన జీతభత్యాలు పెంచి మాకు చేయాలి కదా. మాకు కూడా పొత్తడి ఓటీలు తగ్గిస్తున్నారు. విపరీతమైన మేనేజ్మెంట్ మీద బంద్ చేస్తే బంద్ చేయి అంటున్నాడు కదా. ఆ మాట ఎవరు అంటలేరు, ఆ మాట అంటున్నారు ఎవరు లేరు. నన్ను అంటుర్రట ఎక్కువ పని చేస్తున్నాం అంటే చేత ఏరు లేకపోతే మీ శాతపై వెళ్ళిపోండి ఇంకోటి వస్తారంటారు. ఆ మాట మేనేజ్మెంట్ ఏంటంటే మా సూపర్వైజర్లు అరే శాతపై వెళ్ళిపోయా అంటే వాడొక వర్కరే కదా. మేనేం ఆర్టీసీలో ఎవడైనా వర్క్ పని భారం పెరిగింది. ఫ్రీ బస్ వచ్చిన నుంచి ఒక 10 మంది ఎక్కిటారా 100 మంది ఎక్కుతుర్రు. మరి ఇవన్నీ కంప్లైంట్ పోయి చెప్తే చేత ఏరి ఉంటుండ్రు. మీకు కాకపోతే వెళ్ళిపోండి, వేరే చేస్తారు. మీకు శాతం చేయండి, మీ శాతం వెళ్ళిపోండి. డిఎంలు చెప్తున్నారు మాట. ఇప్పుడు డిఎం కూడా మాట మాకేం కాదు, సూపర్వైజర్ పని జరిగింది. కాకపోతే సిఐల గురించి కొంచెం సుఖంగా ఉన్నది ఆర్టీసీలో. సిఐలు డిఎంలే, మిగతా టీఐ2లు టీఐ3 అందరికీ ఇబ్బంది ఉన్నది, ప్రతి ఒక్కరికి ఉంది. కాకపోతే అన్న మెయిన్ కష్టపడి డ్రైవర్ కండక్టర్ మెకానిక్లు అది. సరే థ్యాంక్ యూ. ఇక్కడ మేము సమ్మెకు 100% అండి. ఎందుకంటే మేము కొత్త డిమాండ్స్ ఏమి అడగట్లేదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియని డిమాండ్లు కాదు. ఎందుకంటే మేనిఫెస్టోలో ఏవైతే పెట్టిరో ఆ యొక్క డిమాండ్లను మేము అడుగుతున్నాం. ప్రభుత్వంలో విలీనం చేయాలి ఒకటి, ప్లస్ ఉద్యోగ భద్రత, యూనియన్ రెస్టోర్ చేయమంటున్నాం. ఆర్థికపరమైన అంశాలు అంటున్నాం. ఆర్థికపరమైన అంశాలు ఏడున్నాయి ఇక్కడ? ఉద్యోగ భద్రత చేయడం ఆర్థిక అంశమా? కాదు కదా. యూనియన్ రెస్టోర్ చేయడం ఆర్థిక అంశమా? కాదు కదా. కాబట్టి ఈ పెంచిన పనిభారాలు ఒకటి చెప్తున్నాను సార్. ఇక్కడ ఏంటంటే 2014 కంటే ముందు 56,000 మంది ఉండే ఆర్టీసీకి. 2014 ముందు 56,000 మంది ఉండే. కిలోమీటర్లు 36 లక్షల మంది కిలోమీటర్లు ఉండే. అంటే 10,000 బస్సులు ఉండే, 9,600 బస్సులు ఉండే. బస్సులు తగ్గలే, కిలోమీటర్ తగ్గలే. 16,000 మంది రిటైర్డ్ అయిపోయారు. అంటే 40,000 మంది ఉన్నారు ఇప్పుడు. కిలోమీటర్ తగ్గలే, ప్లస్ బస్సులు తగ్గలే. అయినా మేము 8 గంటలు చేసే పని 16 గంటలు 18 గంటలు చేస్తున్నాం వర్క్ని. అంటే ఒక బస్సులో 40 మంది ఎక్కాల్సిన కెపాసిటీ 90 మంది 200 మంది దాకా ఎక్కుతున్నారు. అయినా మేము సంతోషంగా చిరునవ్వుతో డ్యూటీ చేస్తున్నాం. అయినా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక్కడ మా కష్టానికైతే ప్రతిఫలం అడుగుతున్నాం కదా. ఇప్పుడు 2014 తర్వాత తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ విడిపోయిన అక్కడ గవర్నమెంట్లో విలీనం చేశారు. అక్కడ అయ్యింది, ఇక్కడ ఎందుకు కాదు? మహాలక్ష్మి స్కీమ్ ఇక్కడ నడిపిస్తున్నాం కదా. ఇప్పుడు ఆర్టీసీకి మహాలక్ష్మి ద్వారా మంచి డబ్బులు వస్తున్నాయి, కాదనట్లేము. అవేవో ట్రెజరీ నుంచి ఇవ్వండి. మీకు చిరస్థాయిగా ఒకటి రేవంత్ రెడ్డి సార్ గారికి ఒకటే వినిపిస్తున్నా సార్ డైరెక్ట్గా. మేము విలేజ్ తిరిగి బస్ తిరిగి ప్రచారం చేసినాం గవర్నమెంట్ కావాలని. మా ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకున్నాం. ఎందుకంటే బస్సులు తిరిగి మా ముఖ్యమంత్రి కావాలని గెలిపించుకున్నాం. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క అంశాలు మాత్రమే మాకు పరిణోధం తీసుకొని మమ్మల్ని చేయండి. ఒకటండి, ఆర్టీసీ ప్రభుత్వం విలీనం చేయండి. చిరస్థాయిగా ఆర్టీసీ కార్మికుల గుండెల్లో చిరస్థాయిగా మీరు ఉంటారు. రేవంత్ రెడ్డి సార్ చిరస్థాయిగా ఉంటారు. గత ప్రభుత్వం మెగాకు కంపెనీకి ఇచ్చి వాళ్ళు నాశనం చేశారు. ఇప్పుడు వీళ్ళు కూడా జేబీఎం ఏదో కంపెనీకి వీళ్ళు ఇచ్చినట్టు. అంటే ప్రభుత్వాలే ఆర్టీసీ నాశనం చేస్తున్నాయి అనొచ్చా? ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తామండి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా ఏం చెప్తుందంటే
మేము ఫస్ట్ మేము తీసుకున్నది కాదు కదా, అగ్రిమెంట్ ఆల్రెడీ అయిపోయినాయి కాబట్టి మేము పాత అగ్రిమెంటే ఇస్తున్నామని చెప్తున్నారు. చేయాలనే చిత్తశుద్ధి ఉంటే ఎట్లా వేయవచ్చు సార్? ఒకటి చెప్తాను సార్, వీళ్ళ చేతుల్లో ఉండే వీళ్ళ చేతుల్లో ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇక్కడ మన ఫార్మాసిటీ ఉందండి, కొత్త ప్రభుత్వం మీద అగ్రిమెంట్ అయింది కదా, క్యాన్సిల్ చేసినా లేదా? ఆర్టీసీ ఎంత అండి? ఆర్టీసీ ఎంత తలుచుకుంటే? కాబట్టి చిత్తశుద్ధితోటి వర్క్ చేయాలనుకుంటే ఎట్లానే చేయొచ్చు. కాబట్టి ముఖ్యమంత్రి గారి మీద మాకు నమ్మకం ఉంది. ఇది ప్రజాప్రభుత్వం అంటారు కాబట్టి ప్రజాప్రభుత్వంలో అందరికీ సమాన హక్కులు, సమాన న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాము. సమ్మెలకు నెట్టకుండా ప్రభుత్వాలే సమ్మెలకు నెట్టుతున్నాయి మమ్మల్ని. ఎందుకంటే మీరు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలే మేము చెప్తున్నాం. టైం ఇచ్చినాం సార్, 2 సంవత్సరాలు కావస్తుంది. టైం ఇవ్వలే అని కాదు, టైం ఇచ్చినాం. మహాలక్ష్మి స్కీము ఒకటే రోజులో ఇంప్లిమెంట్ చేసిన ఘనత ఒక ఆర్టీసీ కార్మికులకే వెళ్తుంది తప్ప వేలకు వెళ్ళదు. ఎందుకంటే ఒకరు చేయాల్సిన పని, ఇద్దరు చేయాల్సిన పని మేము ఒకరమే చేస్తున్నాం. 16,000 మంది పని మేము చేస్తున్నాం. కాబట్టి మమ్మల్ని గుర్తించి ప్రభుత్వంలో విలీనం చేసి ట్రేడ్ యూనియన్ హక్కులు కల్పించి ఉద్యోగ భద్రత కల్పిస్తే చిరస్థాయిగా మా గుండెల్లో ముఖ్యమంత్రి గారు ఉంటారని చెప్పేసి ఈ మీడియా ద్వారా, మన తొలివేల ద్వారా నేను కోరుకుంటున్నాను సార్. నమస్తే. ఏమంటారు? ప్రభుత్వం చర్చలకు పిలుస్తుంది, రమ్మంటారు, మాట్లాడంటారు, మీరేమో మళ్ళీ ర్యాలీలు తీస్తారు, సమ్మెలు అంటారు, ఏంది? నా పేరు దామోదర్ అండి, రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయీని. సమ్మె చేయాలని ఎవరికి సరదా ఉందండి? వాస్తవం చెప్పాలంటే అబద్ధాలు ఆడకూడదు. మేము అనవసరం రోడ్ల పాలు కాము. రిటైర్ అయిన కార్మికుడికి డబ్బులు రావట్లేవు. ఒక సంవత్సరం రిటైర్ అయినా సంవత్సరం డబ్బులు రావట్లేవు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు డబ్బులు రావట్లేవు. వాళ్ళు కడుపు మండి రోడ్లు ఎక్కే పరిస్థితి ఉంది. రోడ్లు ఎక్కడానికి కారణం ప్రభుత్వమే. కేసీఆర్ గారు ఏదో అన్యాయం చేశారని చెప్పింది ఈ రేవంత్ రెడ్డి గారే. వీరి పంచి డైలాగ్ నమ్మాం. వాస్తవం చెప్పాలంటే కార్మికులను నమ్మాం. గొప్ప మాటలు చెప్తాడు, ఆర్టీసీ కార్మికులు ఏదో ఉద్ధరిస్తాడు, వాళ్ళని ఒక మంచి భూతల స్వర్గం తీసుకెళ్తాం అనుకున్నాం. కాకపోతే ఏంటంటే ఈరోజు పరిస్థితి ఏంటంటే ఇవాళ బాధలు ఇవి. రిటర్న్ డబ్బులు రాకపోవడం, ఆర్టీసీ హస్తగస్తం అయిపోవడం, కార్మికులు అన్యాయంగా ఇబ్బందులు పాలన చేయడం మాత్రం చాలా బాధాకరమైన విషయం అది. అయితే ఏంటంటే ఇలా ర్యాలీ తీసిర్రు, 7వ తారీఖున సమ్మె కూతురా? సమ్మె పోవాల్సిందే సార్. కారణం ఏంటంటే సమ్మె ఇప్పుడు అడగంది అమ్మాయినే పెట్టదు. ఎందుకు అడుగుతున్నాం? ఇలా 2021 పే స్కేల్ కావాలా? 2017ది నువ్వు పే స్కేల్ ఇచ్చావు కానీ తప్పది. కేసీఆర్ గారు వాస్తవం చెప్పాలంటే 44 ఒకసారి ఇచ్చాడు, 16 అడిగితేనే ఇచ్చాడు. సమ్మె ఆర్టీసీ చేసిన తర్వాత సమ్మె కాలానికి ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఇయ్యలే. 52 రోజుల సమ్మె వాళ్ళ ఎట్ట బతుకల కార్మిక వర్గాన్ని మొత్తం జీతం కూడా ఇచ్చాడు. కానీ నువ్వు వచ్చేం చేసావు? 16% ఐఆర్నే చేసినావు అంటే 21 చేసిన జీతం చేసిన చెప్పావు. ఒక 5% పెరిగిలే అనుకున్నాం, 21 అయింది అనుకున్నాం. కానీ నువ్వేం చేసినావు? వెంటనే నీ అసలు విషయం బయటకు వచ్చింది. 21 కాస్త హెచ్ఆర్ తగ్గిందని చెప్పి 6% పీకావు. అంటే అర్థం ఏంది? కుడి చేత్తో ఇచ్చావు, 7వ చేత్తో పీక్కున్నావు. అంటే కార్మిక వర్గం అన్యాయం అయిపోయింది. 21 పే స్కేల్ ఇంతవరకు గతి లేదు, ఈ 25 పే స్కేల్ ఇంతవరకు లేదు. మరి కార్మిక వర్గం తిరగబడాలా వద్దా? అడిగితే అడగాల్సిందే కదా. సజ్జనార్ వచ్చినాక ఆర్టీసీ చాలా బాగుపడుతుంది, చాలా డెవలప్ అయింది అంటారు, మీరేమో సమ్మె కూతురు. ఒక రకం చెప్పాలంటే ఇటు మా లీడర్షిప్ తప్పు చేస్తుంది, కార్మిక వర్గాన్ని ఫీడ్ చేయడం తప్పు అవుతుంది. సజ్జనార్ గారిని ఒక బూచిగా చేయకూడదు. సజ్జనార్ని అడిగి రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టలే. కాంగ్రెస్ మేనిఫెస్టోలో విలీనం చేస్తాం, జీతాలు ఎక్కువిస్తాం, ఆర్టీసీ కార్మికులు బాగా చూసుకుని చెప్పలేదు. ఈ సజ్జనార్ గారు ఈ ఆర్టీసీ బస్ భవన్కి ఓనర్ కాదు, ఆర్టీసీకి ఓనర్ కాదు. ఆయన ఐపీఎస్ ఆఫీసర్. ఆ ఆఫీసర్ అవసరం తెల్లారితే ఇంకో సీటుకి ముఖ్యమంత్రి కావాలనే పోతారు. బాధ్యత చేయాల్సిన ముఖ్యమంత్రి చేయకపోగా ఒక సజ్జనార్ మీద విమర్శ చేయడం తప్పని నా వ్యక్తిగత అభిప్రాయం. ఇంకొకటి విషయం ఏంటంటే కార్మికులు ఇవాళ 10,000 మంది రిటైర్ అయినారు. రిటైర్ అయినప్పుడు ఒక 10 మంది చేసే కాడ 6గురితో చేపిస్తున్నారు. వాస్తవంగా 4 తక్కువ ఉన్నప్పుడు ఆ బస్సులు ఆగిపోవాలా, కానీ ఉన్న వాళ్ళతోనే ఆ ఎట్టి శాఖలు చేపించుకుంటా సక్సెస్గా నడిపిస్తున్నారు. ఆయన విధులు ఆయన వివరిస్తాడు. అది సజ్జనాదిగా తప్పు, ప్రభుత్వం తప్పు అనేది మా కార్మిక వర్గం కూడా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడే ప్రభుత్వం న్యాయమైన డిమాండ్ల కోసం పనిచేస్తుంది. ఇక్కడ ఇంకొకటి, ఈ పే స్కేల్తో పాటు అనేక ఇబ్బందులు ఉన్నాయి. అదేవిధంగా ఈ పని ఒత్తిడి కూడా విపరీతంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ పైన ఎక్కువైపోయిందని చెప్పేసి అంటారు. ఈ ఫ్రీ బస్ వచ్చిన తర్వాత మీరేమంటారు? నేను చెప్తున్నా కదా సార్, ఇవాళ 10,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 3,000 మంది రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పబట్టి 15 నెలలు ఉండే అతను
3,000 కాదు, ఇలా 10,000 మంది రిక్రూట్మెంట్ చేయాలా. అది వదిలిపెట్టి 2,000 చేస్తా అని చెప్పి 15 నెలల నుండి కాలం గడుపుతుంది తప్ప రిక్రూట్మెంట్ జరగట్లేదు. అక్కడ అన్యాయం జరుగుతుంది. ఆ మిగతా రిక్రూట్మెంట్ అయిన పని కూడా ఉన్న వాళ్ళతోనే పని భారం చెప్తుంది, కానీ పని భారం ఎక్కువ అవుతుంది. దానివల్ల ఉన్న కార్మిక వర్గం ఒత్తిడి తట్టుకోలేక, ఇప్పుడు హార్ట్ పేషెంట్ ఉన్నాడు, డ్యూటీ చేయాలా, ఒక సుదూరమైన ప్రాంతం ఉన్నాడు, సొంత పని చేసుకుని పోవాలంటే నిద్ర వచ్చి యాక్సిడెంట్ అయి చచ్చిపోయే పరిస్థితుంది. ఈ విధంగా కార్మిక వర్గం బాధపడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, అన్నిటికన్నా విషయం ఏంటంటే, కొంతమంది అధికారుల గుప్పెట్లోనే ఆర్టీసీ ఉంది. మీరు చేయి ఉద్యోగం లేకపోతే బంద్ చేయంటారంట కదా. అవును అంటారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, డిపోకి రోజు ఎన్ని కిలోమీటర్ మీద తిరగాల్సిందే, వ్యూ ఉంటుంది, తిరగాల్సిందే, బస్సు క్యాన్సిల్ చేయకూడదు, రిజర్వేషన్ ఉంటుంది, నువ్వు చేయాల్సిందే. నువ్వు చేయకపోతే ఎవడు చేస్తాడు? నువ్వు చేస్తావా చెయ్యి, లేకపోతే ఆబ్సెంట్ అవు, సిక్ అయితే సిక్ అవు, చేస్తే డ్యూటీ చేయి, లేకపోతే పో. నీకు లీవ్ లేదు, ఇచ్చే పరిస్థితి లేదు, నా దగ్గర పొజిషన్ లేదు, నేనేం చేయను, ఆఫీసులు తప్పుకుంటాను. కార్మికుడు ఏం చేస్తున్నాడు, వాడు డ్యూటీ చేయలేక అటు అనారోగ్యం పాలై దిక్కులేక డ్యూటీకి పోయి ఆన్లైన్లో కూడా కొంతమంది హార్ట్ అటాక్ చనిపోతున్నారు. మొన్న చూశాం కదా, బెంగళూరు డ్రైవర్ పోయేటప్పుడు ఆ బస్సులోనే హార్ట్ అటాక్ చనిపోయాడు. ఇంకో డ్రైవర్ విజయవాడ రోడ్లో యాక్సిడెంట్ చచ్చిపోయాడు. ఇంకొకటి యాక్సిడెంట్ అయిపోయాడు. అనేక వృత్తులకు గురైతున్నమాట వాస్తవం. ఈ ఓవర్లోడ్ బస్సులకు అంటే మించి జనం ఎక్కుతున్నారు. ఈ ఉచిత బస్సు వచ్చినప్పటి నుంచి దానిపైన కూడా చాలా ఫిర్యాదులు వచ్చినాయి. దీని మీద ఏమంటారు? ఓవర్లోడ్ ఎక్కుతున్నమాట వాస్తవం. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఓట్ల కోసం ఫ్రీ బస్ పథకం పెట్టారు. ఆ ఫ్రీ అనేది సహజంగా ఎవరైనా ఉపయోగించుకుంటారు. మీ డబ్బులు ఒక రకంగా చెప్పాలంటే మొత్తం డబ్బులు ఇస్తామని చెప్పారు ముందు ప్రభుత్వం. మేమేమనుకున్నామంటే ఈ ఆర్టీసీ బాగుపడుతుంది అనుకున్నాం. అన్ని డబ్బులు ఇవ్వకుండా కొన్ని డబ్బులు ఇస్తామని చెప్పారు. దాని తర్వాత ఏదో 300 కోట్లు అని తెచ్చి చెప్పారు. వాస్తవం చెప్పాలంటే ఇస్తున్నాం వాళ్ళు చెప్తున్నారు. ఎంత వచ్చినాయో ఇంతవరకు తెలియదు. నువ్వు కనుక లేడీస్ ఫ్రీగా లేకపోతే రోజుకు 4 కోట్ల రూపాయలు ఆర్టీసీ టికెట్ జమ అయ్యేది. మరి అవి జమ అవ్వట్లేవు. నువ్వు డబ్బులు ఎంత ఇస్తుంది, నువ్వు ఇవ్వట్లేవు. ఆ లాస్ ఎవడు పుడతాడు? నువ్వు లాభాలకు వస్తే ఈరోజు రిటైర్ డబ్బులు ఇవ్వలేని డబ్బులు మీ దగ్గర ఎందుకు లేవు? కార్మికుడి జీతాలు ఎందుకు పెంచట్లేవు? ఎలా ఎందుకు పెట్టలేవు? ఇది అన్యాయం కదా. ఇది అర్థం చేసుకోండి. లాభాలు వస్తే ఇంకోటి కేసీఆర్ ఉన్నప్పుడు బస్సులు కొన్నాడు, గరుడ బస్సు కొన్నాడు, స్కానియా బస్సులు కొన్నాడు, స్లీపర్లు కొన్నాడు, ఇంకా బస్సులు కొన్నాడు. కొని కొంత మెరుగైన చేశాడు. కార్మిక వర్గం ఏంటంటే కేసీఆర్ ఇంకా ఎక్కువ ఆశించి ఆయన బదనాం చేశారు. అంతే తప్ప ఉన్నదంటే కేసీఆర్ బాగా చేయడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన చూసుకుంటే కేసీఆరే బెటర్ అనిపిస్తుంది నాకు. ఇంకో విషయం ఏంటంటే, మీ కేసీఆర్ బెటర్ అంటున్నాం, మీ యూనియన్లే లేకుండా చేసిండు కదా. ఆయన చేసిన ఒకటి గుర్తుంచుకోండి సార్, ఎంత మంచి వాళ్ళు అయినా ఒక తప్పు చేస్తారు. సందర్భోచితంగా చేశాడు. సమ్మె చేయడానికి కారణం ఏంటంటే, అసలు ఒకప్పుడు ఆర్టీసీకి ఉత్పత్తి వేతనం, ఆర్టీసీ ఆదాయం ఉంటే జీతం, లేకపోతే లేదని సిస్టమ్ ఉండే. అది పోయి రాజశేఖర్ గవర్నమెంట్ 24 ఇచ్చాడు, కేసీఆర్ వచ్చి 44 ఇచ్చాడు. ప్రైవేట్ వాహనాలు పెరిగినాయి, దానివల్ల ఆర్టీసీ లాసాలు వచ్చింది. అనేక సంక్షేమ పథకాలు చేయలేక గవర్నమెంట్ సతమతం అవుతుంది. అదే సందర్భంలో వీళ్ళు చేసే మీరు దీనికి పెద్ద సబ్జెక్టు వాసి చెప్పాలంటే, సిసిఎస్ లాస్లో ఉంది, పిఎఫ్ డబ్బులు రావట్లేవు, ఎస్బి డబ్బులు, మిగతా డబ్బులు ఇవన్నీ కూడా రావట్లేవు, ఫస్ట్ తారీఖు జీతం రావట్లేవు. అయితే ఆ రోజు నాకు వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, సిసిఎస్ అనేది కార్మికుడి మా బ్యాంక్, అది మా జీతంతో, అందులో పేపర్ కూడా మా డబ్బులతో కొంటాం, అందులో ఉద్యోగస్తులు మా జీతంతో డబ్బులు ఇస్తాం. ఇది బాగా అర్థం చేసుకోవాలి మీరు. అట్లాంటి సంస్థను 50,000 కార్మికుల అనుమతి లేకుండా కోట్లాది రూపాయలు ఆర్టీసీ ఆర్టీసీ మేనేజ్మెంట్కి ఇచ్చింది. అదంతా అది ఆ బస్ భవన్కి ఇస్తే ఆ డబ్బులు ఫస్ట్ తారీఖు జీతం కార్మిక వర్గానికి ఇచ్చింది. అది మొత్తం లాస్ అయినాక అప్పుడు తెలిసింది ఆర్టీసీ ఇస్తుంది కదా, ప్రభుత్వం ఇస్తున్నారు. ప్రభుత్వం ఏమన్నది, అరే మాకు లాస్ట్కి లీడర్లు ఏమో మిస్గైడ్ చేశారు, ఇదంతా కేసీఆర్ తినడానికి మొదలుపెట్టారు. కేసీఆర్ ప్రభుత్వం నడిచినాడు, మీ సిసిఎస్ డబ్బులు నాకే అవసరం, మీ పిఎఫ్ డబ్బులు నాకే అవసరం, మీ ఆర్టీసీ సొమ్ము నాకే అవసరం, నేనేం తింటా అని కేసీఆర్ గారు అన్నాడు. కానీ ఈ కార్మిక వర్గం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ సిసిఎస్ను మోసం చేసింది ఒకటి యూనియను, ఒకటి బోర్డు. ఇది ఎవరు తెలియని విషయం. మాకు దగా చేసింది కార్మికులకు. అందుకని కేసీఆర్కి యూనియన్ మీద కోపం వచ్చిందా? కోపం అంటే అదొకటి కాదు. ఆ టైంలో సమ్మెకు పోపోకండి, సమ్మెలో ప్రధానమైన డిమాండ్ ఆ రోజు చేశారు, విలీనం అంటే డిమాండ్ పెట్టారు. దాని తర్వాత పే స్కేల్ చేశారు, ఇంకా అనేక డిమాండ్లు పెట్టాడు. ఫస్ట్ ఏం చేసినట్టే కేసీఆర్ గారు ఏం చేసినట్టే,
మీరు విలీన డిమాండ్ కాకుండా మిగతా మాట్లాడంటే ఈ లీడర్లు మేము మాట్లాడమని చెప్పేశారు. ఆయన కొద్ది ఈగో వచ్చింది. ఆయన సపోర్ట్ వల్లనే టీఎంఏ ఎదిగింది, వటవృక్షం అయిపోయింది. రెగ్యులర్ కాంటాక్ట్ లేకుండా కార్మికులను రెచ్చగొట్టి అన్ని పార్టీల మాయలో పడి, అంతా యూట్యూబ్ మాయలో పడి బీజేపీ పార్టీ కానీ మీద అన్ని పార్టీలు కలిసి మమ్మల్ని రెచ్చగొట్టారు. దీని అందరి కేసీఆర్ను గట్టిగా దెబ్బ కొడితేనే మాకే న్యాయం చేద్దాం భ్రమలు కల్పించారు. మాకు విలీనం అయితేనే మాకు ఆర్టీసీ ఉంటుంది, మా జీవితం లేకపోతే రాదని చెప్పారు. ముందు నొయ్యి వెనక గొయ్యి ఆర్టీసీ అసలు ఉండే పరిస్థితి లేకపోతే మనం సమ్మెకు పోక తప్పదని చెప్పి ఎమోషనల్గా పోవడం జరిగింది. దానివల్ల చెప్పదలుచు అయితే ఒకటి ఏంటంటే రివ్యూ చేయడం కేసీఆర్. ఈ యూనియన్లు వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవట్లేరు. వీళ్ళు సమ్మెలు చేస్తాను 2 సంవత్సరాలు మాత్రమే యూనియన్లు, ఎలక్షన్ లేవు, యూనియన్ లేవు, పక్కన పెట్టని చెప్పాడు పాపం ఆయన. పిలిచి ఏంటంటే ఆర్టీసీకి ఎట్లా బాగుపడుతుందో నేను చూసుకుంటా, నేను బాగుపడా నేనే దాన్ని ముందుండి నడిపిస్తా, దీన్ని బాగు చేయ ప్రయత్నం నేను చేస్తా అని చెప్తే మాకు నమ్మకం కలిగింది. దురదృష్టం ఏంటంటే కరోనా వచ్చి మొత్తం మళ్ళీ పడిపోయింది. ఈలో రేవంత్ ఆయన విలీనం అన్నాడు. విలీనం లాస్ట్ చెయ్యనన్న రేవంత్ రెడ్డి లాస్ట్ చేశాడు. ఏది కేసీఆర్ గారు చేశారు. ఈ గవర్నర్ దగ్గర పోయి ఇదే ఆర్టీసీ లీడర్లు కొంతమంది, ఇదే పార్టీలు కొంతమంది సెంట్రల్ వాటా, స్టేట్ వాటా అనుకుంటా సాగ తీసుకుంటా డిలే చేశారు. ఈలో ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్ రాగానే ఎలక్షన్ పోయిన తర్వాత టైం అయిపోయింది. ఈ రేవంత్ రెడ్డి పక్కన పడేశాడు. ఆ విధంగా కార్మిక వర్గం పూర్తిగా అన్యాయం జరిగింది.